గారు పరిపాలనలో తమదైన శైలి చూపిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే గత ప్రభుత్వం ఇది సాధ్యం కాదు అని చెప్పిన చాలా పనులను ఒక నెలలోనే వాళ్ళేంటో చూపించిన పరిస్థితి. అలాగే కొత్త శైలికి తెరతీశారు. అంటే జనసేన విషయమే తీసుకుంటే గనక పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటలు కూడా మనం వింటున్నాం. ఏవైతే అంటే ఒక ఫ్లవర్ బొకేలు కానీ శాలువాలు కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల నిరుపయోగంగా అవి మారుతున్నాయి. ఒక వెజిటేబుల్స్ ఇస్తే రైతులకు ఉపయోగపడుతుంది. అంటే నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇది. సో అంటే ఒక కొత్త శైలికి తెరతీశారు. ప్రతి విషయంలో కూడా నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎంత మేర మేలు జరుగుతుంది అన్న ఆలోచనతోనే ప్రతి అడుగు ముందుకు వేస్తున్నట్టు కనిపిస్తుంది పరిస్థితి. ఏం చెప్తారు మ్యామ్? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ఏబిఎన్ వీక్షకులకు నమస్కారం. ఒకటే చెప్తాను మేడం, ఎందుకు వీళ్ళు ఇంత క్రియేటివ్ గా ఆలోచిస్తూ ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారంటే గత ప్రభుత్వం చేసిన పనితీరు చూసున్నారు. ఎంత విసుగెత్తి వేసారిపోయి ఉండకపోతే ప్రజా తీర్పు ఇంత బలంగా వచ్చింటుందో మీరు అర్థం చేసుకోవాలి. అందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నా అధినాయకులు ఇద్దరు చాలా కూల్ గా ఉన్నారు. మీరు గమనించారో లేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఎంత ఉందో, ఆ పార్టీ కార్యకర్తల వ్యతిరేకత ఎంత ఉందో, వీళ్ళ మీద నమ్మకం కూడా అంతే ఉంది ప్రజల్లో. ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మీద వ్యతిరేకత ఎంత ఉందో వీళ్ళ మీద నమ్మకం కూడా అంతే ఉంది. కాబట్టే అంత ఎక్కువ మెజారిటీతో అంతమంది 21 మెంబర్స్ కంటెస్టెడ్ 21 మెంబర్స్ ని అసెంబ్లీలో కూర్చోబెట్టారు ఈ రోజు ప్రజలు. సో అది మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎంత కష్టపడ్డాడో, ఈ 10 ఏళ్ళు ఎంత నిలబడ్డాడో పార్టీ కోసం, ప్రజల కోసం అనేది గమనించిన ప్రజలు ఇచ్చిన తీర్పు. సో అంత ప్రజలు మనకు చేసినప్పుడు వాళ్ళకు మేము ఇంకెంత బలంగా చేయాలి మేడం? వాళ్ళు ఎంత ఇబ్బంది పడున్నారు ఈ 5 ఏళ్లలో. సో ఈ రోజు నాయకులు ఏది చేస్తున్నారో దాన్ని మనం గమనిస్తే వాళ్ళకు వాళ్ళు తీర్చుకుంటున్న రుణం అని చెప్పు. ఇంత బలంగా మమ్మల్ని నమ్మినప్పుడు మేము అంతే హుందాగా వ్యవహరిస్తాం. గతంలో కూడా మేము ఇలాగే ప్రజా సమస్యల పోరాడాం. ఇప్పుడు ఇంకా అంటే మేము అధికారంలో ఉన్నామని ఎవరైనా మా బోటోలు కానీ ఇంకా కొంతమంది కార్యకర్తలు గతంలో ఇబ్బంది పడ్డాం కాబట్టి మేమేమైనా రివెంజ్ తీసుకోవాలనుకుంటామేమో అని మా అగ్ర నాయకత్వం ఏం చెప్తుందంటే, కూల్ డౌన్ అవ్వండి, వాళ్ళు చేసిన పనులు మనం ఎప్పుడు చేయకూడదు, చాలా బ్యాలెన్స్డ్ గా హంబుల్ గా మనం డీల్ చెయ్యాలి. మనం మెయిన్ అజెండా ఏంటంటే ప్రజలకు మంచి చేయడం. ప్రజా తీర్పు మనకు అనుకూలంగా వచ్చినప్పుడు మనం అంతే హుందాగా వ్యవహరిస్తూ వాళ్ళకి గతంలో పడిన ఇబ్బందుల నుంచి విసిగెత్తిపోయి ఉన్నారు కాబట్టి మనం చక్కటి పరిపాలన అందించి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కటికి ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాగే ఏ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, గతంలో జరిగిన ఏ ఇబ్బందులు మళ్ళీ పునరావృతం కాకుండా బ్యాలెన్స్డ్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. నిన్న కళ్యాణ్ గారు మనం గమనిస్తే ఆ ఫ్లవర్ బుకేస్ ఇవ్వద్దండి, షాల్వాలు కప్పకండి, ఆ విగ్రహాలు ఇస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు, వేస్ట్ అయిపోతున్నాయి, అదే ఉపయోగపడేలాగా ఇట్లా వెజిటేబుల్స్ కానీ ఏమన్నా చిరుధాన్యాలు కానీ ఇలాంటివి ఇస్తే మనం డొనేట్ చేయడానికో ఎవరైనా లేని వాళ్ళకి ఇస్తే ఒక మంచి ఆలోచన అది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ నేను రీసెంట్ గా నిన్న ఒక ఎమ్మెల్యే గారు విన్నాను, బుక్స్ పెన్స్ ఉంటాయి ఇవన్నీ నేను స్కూళ్ళకి ఇస్తాను అన్నాను. అంటే వెంటనే నాయకులు చెప్పిన మాటలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మా బోటలో ఎవరైనా ఎమ్మెల్యేని కలవాలన్నా, మినిస్టర్స్ ని కలవాలన్నా ఇంకమేటి మేము బుక్స్, పెన్స్ లేదు వాళ్ళకి అవసరమైన వస్తువులు ఇవ్వడం వల్ల ఒక 4 బిడ్డలకి చదువుకు అవసరమయ్యే బుక్స్ వస్తాయి. ఆ పెన్స్ వాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అలాగే ఇప్పుడు మేము కూడా రేపు పార్టీ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఎత్తుకుపోవాలి, నేను ఎలా ఉపయోగపడే వస్తువులు ఇవ్వాలి నేను ఆలోచిస్తున్నాను. సో వాళ్ళ థింకింగ్ వల్ల అందరి మెంటాలిటీస్ మారుతున్నాయి. ఇలాగే అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఎన్ని మార్పులు తీసుకొని వస్తున్నారో మీరు చూడండి. ఈ మధ్య రోజుల్లో గత నెల రోజుల్లో ఎన్డీఏ అలయన్స్ లో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి మార్పులు ఒక 1 month లో చేసింది, ఒక 5 years లో వీళ్ళు ఎలా చేశారు మీరు గమనించండి. అసలు నాయకులు, సొంత పార్టీ నాయకులన్నా కలిశారా మేడం జగన్మోహన్ రెడ్డి గారిని? ఒక ఆ శ్రీరెడ్డి గారు, ఈ పోసాని కృష్ణమురళి గారు, ఆ శ్యామల గారు, ఇట్లాంటి వాళ్ళు ఆర్జీవీ వాళ్ళు కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టాలి, టీవీఎన్ గారిని ఎలా తిట్టాలనే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు సొంత కార్యకర్తల కన్నా ప్రజలకే నేను ఎక్కువ టైం ఇస్తానని ఇరు పార్టీ నాయకులు ప్రజల కోసమే టైం ని కేటాయించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకుంటూ తక్షణమే ఫోన్లు చేసి పరిష్కరిస్తున్నారు. సో ప్రజలు కోరుకున్న ప్రజాప్రభుత్వం ఏర్పడింది. సుభిక్షంగా సంతోషంగా ఈ రోజు ప్రజలు ఉంటున్నారు. ఎన్నో ఇష్యూస్ దాదాపు క్లియరింగ్ స్టేజ్ కి వస్తున్నాయి మేడం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మేము మాట ఏదైతే చెప్పామో అది ఇంప్లిమెంట్ చేసే నాయకులు నేను నమ్మామో అదే విధంగా ప్రజలు ఓటేశారు, అదే జరుగుతోంది. సో ఎక్కడ కూడా ప్రజలు పడిన ఇబ్బందుల్ని మర్చిపోయేది లేదు. కానీ వాళ్ళు చేసిన రాక్షస కాండని మేమైతే పునరావృతం చెయ్యము. చాలా ఒద్దిగ్గా నిదానంగా న్యాయపరంగా ముందుకెళ్తారు, అంతేనా? ఖచ్చితంగా. అండ్ మా అజెండా కూడా ప్రజలకు మంచి చేయాలి. మేము ఇంకొక 30 ఏళ్ళు ఇదే రాజకీయ జీవితాలని ప్రజలకు అంకితం ఇవ్వాలి అనుకుంటున్న నాయకులు ఎన్నికలు పయనిస్తున్నాం కాబట్టి మేము అలాంటి థింకింగ్ లోనే ఉంటాం. ఇంకొక 30 years ఇలాంటి గవర్నమెంటే మీరు చూడబోతుంది. ఓకే ఓకే కీర్తన గారు. సో